హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది. ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్లో ఎక్కువగా లంచ్ బాక్స్ వీడియోస్, ఇంకా జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇక్కడ వచ్చేసి స్పారో ఉంది కదా, అది ఓన్లీ స్వీట్స్ తింటుంది అనమాట. అంటే ఇంకేమైనా తినొచ్చు, కానీ నేను చూడడం అయితే స్వీట్స్ తినడం. ఇంతకుముందు ఒకసారి గులాబ్ జామ్ పాడైతే ఒకసారి అలా పెట్టి చూశాను, ఏవైనా బర్డ్స్ తింటాయేమో అని చెప్పి. సో పెట్టాను, తిన్నది. అయితే మొన్న ఒక బనానా పాడైపోయిందనమాట. సో ఇంకా చూద్దాం అది కూడా తింటుందేమో అని చెప్పి బనానా అట్లా పెట్టేసిన. మంచిగా తినేసింది. లోపల కొద్దిగా లైట్గా ఉంది, ఎండిపోయిందనమాట. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్లో కార్తీక పౌర్ణమి బ్లాగ్ అనమాట. సో చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మమ్మీకి తెలియకుండా ఇది జామకాయ, ఇంకా ఇది రాగి జావా ప్లస్ కర్డ్. ఈరోజు వచ్చి బ్రేక్ఫాస్ట్ రాగి జావా అండ్ కర్డ్. ఇంట్లో ఎవరు లేవకన్నా ముందే పూజ చేద్దామని చెప్పి మార్నింగ్ చేశాను అనమాట. నేను పూజ చేసే ముందు లేశారు, ఇంకా కొంచెం అయిపోయే ముందు లేచారనమాట. ఇంకా తినడానికి ఎవరు ఇంకా వాళ్ళు ఇవ్వలేదు కదా అని చెప్పి ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు వేసి జామకాయ కట్ చేసుకొని జామ ఉంటే తాగేశారు. అది ఆయన కోసం జామ ఒకటి చేసి పెట్టండి, పిల్లలు లేట్లు వేస్తారని ఏం చేయలేకుండే. సో ఇంకా పిల్లలు లేచి నాకు చెప్పకుండా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటున్నారనమాట. ఇంకా ఆ రోజు ఇంకా కొంచెం ఫెస్టివల్ లాగా ఉంటుంది కదా అని కొంచెం పాయసం చేశాను. ఇంకా పచ్చి కొబ్బరి ఫుల్గా ఉందని ఇంకా ఫుల్గా వాడిస్తున్నాను అనమాట అన్నిట్లో, స్వీట్స్, కర్రీస్ వాటిలలో. ఇంకా పూజలు అవి ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా పచ్చి కొబ్బరి అన్నిట్లో యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి అదే నైట్కి ప్రిపరేషన్, అంటే ఈవినింగ్. ఇది కూడా మొత్తం బయట అంతా క్లీన్ చేశాను. నేను అంతకుముందు 2 days ముందే ఆ పాట్స్ అన్నీ తీసేసి మట్టి అదంతా ఉంటే కడిగేశాను. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసి దండలు వేసి ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ పూజ అనమాట ఇది. అయితే తులసిది పాట్ ఉంది కదా, అది ఎప్పుడు ఇంట్లో పెట్టి చేసేదాన్ని అనమాట. మంచిగా అది దేవుడి ప్లేస్ ఉంటుంది కదా, మా కిచెన్ పక్కన ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అయితే నేను అక్కడ పెట్టి మంచిగా చేస్తాను అనమాట ఇప్పుడు డెకరేషన్ అదంతా చేసి. ఇంక పాట్ వచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది, పెద్దగా ఉంది కదా, అందుకని ఇంకా బయటనే అంతా నీట్గా క్లీన్ చేసేసి పూజ అంతా బయటనే చేశాను అనమాట. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి వచ్చేసి నూడిల్స్ చేశాను అనమాట, వెజ్ నూడిల్స్. ఇంకా ఇది మిరపకాయలు ఎక్కువగా లేవని అది మిర్చి బజ్జీకి బదులు ఇలా చిన్న చిన్నగా ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అవన్నీ కట్ చేసి వేస్తారు కదా, సో అలా చేశాను అనమాట. ఇంకా ఆయనకి నూడిల్స్ అవన్నీ ఎక్కువగా ఇష్టం ఉండదని చెప్పి ఇవి మిర్చి చిన్న చిన్నగా బజ్జీలాగా చేశాను. అదే పకోడీ లాగానే, కాకపోతే ఆనియన్స్ కూడా ఎక్కువ వేయలేదు. ఇలా ఎక్కువ ఎప్పుడు చేయను కాబట్టి ఆ రోజు చేశాను. ఇంకా ఉన్న కూరగాయలన్నీ వేసేసి ఇలా చేశాను అనమాట. వెజ్ మంచూరియా చేసి నూడిల్స్ చేద్దాం అనుకున్నా, కాకపోతే క్యాబేజ్ కూడా ఎక్కువ లేదనమాట, కూరగాయలు అన్నీ అయిపోవచ్చినాయి. సో అంతకుముందు క్యాబేజ్ ఉంటే కొంచెం తీసి పెట్టాను, పిల్లలకి ఎప్పుడైనా రైస్కి, ఫ్రైడ్ రైస్కి అలా చేసి పెట్టవచ్చు అన్నట్టు. సో అవి ఉన్నదంతా కొంచెం నూడిల్స్లో వేసేసి ఇలా చేశాను అనమాట. ఇంకా ఓకే అండి, ఇవాళ వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.